నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇటువంటి వాతావరణం చూసాను. ఫస్ట్ టైం అంటే రోజు రోజుకు మార్పులు వస్తూ ఉన్నాయి రాజకీయాలు. ఏమిటి ఎక్కడ ఏ జిల్లాలో లేని వాతావరణం ఈ జిల్లాలో కనపడతాం. ఇట్లా కాదు, ధ్యేయము వాళ్ళకు ఒకటే. చంద్రబాబు నాయుడు ధ్యేయము, పవన్ కళ్యాణ్ ధ్యేయం ఒకటే. ఏమైనా సరే ఇది మారు జగన్ గద్దె దింపాలనేటువంటి దానికి వాళ్ళు ఎన్ని త్యాగాలకైనా సిద్ధమయ్యారు. చాలా ఆత్మీయులను కూడా దూరంగా పెట్టారు. రియాలిటీ పరిస్థితి ఏదో తెలుసుకొని ఏమి కులము మతము ఇవన్నీ ఉన్నా కూడా వాటికన్నిటికీ లీస్ట్ ఇచ్చారు, కట్టకడపటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇవాళ కులం చాలా ఎక్కువ ప్రామినెన్స్ ఉంది, కులానికి కూడా మతానికి ప్రామినెన్స్ ఉంది. ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వాటిని కొద్దిగా పక్కన పెట్టి వాళ్ళ ధ్యేయం ఒకటే. ఏది ఏమైనా సరే ఈ జగన్ యొక్క ఈ రాక్షస పాలన అంతమొందించాలనేటువంటిది. కాబట్టి వాళ్ళకు ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వలేదు. అది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన నేచర్కు, ఆయన దీనికి వ్యతిరేకంగా కూడా పోయి ఎన్నో అంచుకొని ఈ మారు పూర్తిగా సర్వేల పైన ఇతరత్ర వాటిపైన ఆధారపడి టికెట్లు ఫిక్స్ చేశారు. సహజంగానే టికెట్ రాని వాడికి కొంత కోపము తాపం ఉంటుంది. 10 ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి వాడు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానో నడుచుకోలేటువంటి వాడు ఉంటారు. వస్తుందని ఇంతవరకు ఆశ పెట్టుకోవటం. ఇవాళ ఈ పొత్తుల వల్ల కొందరు ఆశలు తగ్గించుకోక తప్పలేదు. వాళ్ళు తగ్గక తప్పలేదు. తెలుసు చంద్రబాబు నాయుడుకు తెలియదు ఏమి కాదు. పరిస్థితులు ఎవరు ఇప్పుడు మా ముసలాయన ఉన్నాడు, కళ్యాణ్ దుర్గం ముసలాయన. ఆయన ఎంత సిన్సియర్గా ఉంటాడో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినా కూడా కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా సరే గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ టికెట్ మార్చారు. ఈ ఓట్లు చీలిపోకూడదని. అయినంత మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు అనేటువంటి మాట లేదు. హీ విల్ బి ది చీఫ్ మినిస్టర్, హీ విల్ బి. దాంట్లో ఎవరికేమి అభ్యంతరం ఉండదు. అటు బీజేపీకి కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ. ఇప్పుడు సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ఏం కొత్త కాదు మాకు. ఇంతకుముందు ఉన్నటువంటి స్నేహ సంబంధాలే ఇప్పుడు ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతాయి. వాళ్ళకు కూడా అవసరమైన చోట ఎక్కడో చోట 1-2 సీట్లు ఇవ్వటము చేయటము, మేము తగ్గించుకోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదేం ఫైనల్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల లోపల ఇంకా సర్దుబాట్లకు 1-2 సీట్లు సర్దుబాటుకు అవకాశం ఉంది. వామపక్షాలు కాంగ్రెస్తో పోవాలనే ఒక ఆలోచన ఉంది. కానీ వాళ్ళ ధ్యేయము మా ధ్యేయము అందరి ధ్యేయము జగన్ పోవాలనేటువంటిది. కాబట్టి అది ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. నిలబడ్డ క్యాండిడేటు పార్టీ అందరూ కూడా జగన్ పోవాలనేటువంటి ఏక సూత్రము ఒక మాట పైన ఉన్నారు. కాబట్టి అది ఏమి పెద్ద సమస్య కాదు. మాకు ఏమీ హామీ ఇవ్వలేదండి, ఏమీ హామీ ఇవ్వలేదు. కానీ కుటుంబానికి ఒకటే అనేటువంటి మాట మాకు చెప్పలేదు. ఆమె షర్మిలమ్మ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె మొట్టమొదట మేల్కొని ఈ రాష్ట్రంలో ఆమె పార్టీ పెట్టి అక్కడ తెలంగాణలో తిరిగే బదులు ఇక్కడ తిరిగి ఉంటే దాని పరిస్థితి వేరుగా ఉంది. 14 సీట్లు ఉన్నాయి. 14లో తప్పిదారు 1-2 పోవాలి తప్ప 12 సీట్లు, కనీసం 12 సీట్లు గ్యారెంటీగా వస్తుంది. జగన్ సభలు పెడుతున్నాడు. 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు అంటున్నాడు. ఆ 3 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు?
ఇతర జిల్లాల నుంచి వచ్చారు. నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి ఓ మీటింగ్ పోయేటువంటి సొంత ఖర్చుల మీద, సొంత బాధ్యత మీద, ప్రేమ మీద, అభిమానం మీద పోయేటువంటి పరిస్థితి ఉందా? లేదు. 500 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఇది ఉండాలా? ఇది ఉండాలా? ఈ 2 లేకుండా మళ్ళా జోబులోకి ఏమైనా ఉండాలా? ఈ 3 లేకుండా రావాలి. మెజార్టీ సంగతి ఏముంది కానీ తాడిపత్రులు ఖచ్చితంగా గెలుస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.